సో ఈ జాబ్ గ్యారంటీ అంటే ఏంటి? లైక్ మీ దగ్గర మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి జాబ్ గ్యారంటీ? యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ అబౌట్ స్కిల్ గ్యారంటీ అనొచ్చు, జాబ్ రెడీనెస్ గ్యారంటీ అనొచ్చు. బికాజ్ హవెవర్ అవి రెండు ఉంటే ఆటోమేటిక్గా జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనేది ఇట్స్ నోన్ థింగ్. సో వాట్ వీ డూ ఇస్ అంటే ఎవరు వచ్చినా సరే తీసుకొని వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తామా అంటే డబ్బులు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుందా అనేది అయితే కాదు. సో దెర్ విల్ బి అ సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ సర్టెన్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్కి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం హెల్ప్ ఇస్తే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ దే ఆర్ గోయింగ్ టు క్రాక్ ద జాబ్ అనేది లెటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ నో అనమాట. సో ఆ రిలేటెడ్గా మనం ఎలిజిబిలిటీ బట్టి తీసుకొని వాళ్ళకి ఒక 9 months ఆఫ్ డ్యూరేషన్లో మనం ట్రైనింగ్ ఇచ్చి వీలైనంత వరకు ప్లేస్మెంట్ సపోర్ట్ చేసి దెన్ వీఆర్ సెండింగ్ దెమ్ ప్లేస్ ఇన్ అదర్ కంపెనీస్. ఒకవేళ ఎంత ట్రై చేసినా, బికాజ్ వీ నో మార్కెట్ ఈస్ డ్రై, సో మరి ఏం చేసినా జాబ్ రావట్లేదు అని అన్నప్పుడు, బికాస్ డేటా వ్యాలీ ఈజ్ అన్ ఎంఎన్సీ కంపెనీ అండ్ ఇట్స్ అన్ ఐటీ కంపెనీ, సో మనకి ఓన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో బయట నుంచి ఎవరినో తీసుకొని హైర్ చేసుకోవడం కంటే ఈ క్యాండిడేట్స్ ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో, జాబ్ రాకుండా మిగిలిపోయారో, బికాస్ దే ఆర్ ఆల్రెడీ విత్ అ గుడ్ నంబర్ ఆఫ్ సిజిపిఏ ఉన్నది అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మనం ఆల్రెడీ అన్ని చెక్ చేసుకున్నాము, 9 months మనం ట్రైనింగ్ కూడా ఇచ్చాం కాబట్టి ఈవెన్ దో దే డోంట్ గెట్ అవుట్ సైడ్ మన దాంట్లో తీసుకుంటాం. సో నో మ్యాటర్ వాట్ అయితే బయట అయినా లేదా మన దాంట్లో అయినా మనం జాబ్ అనేది ఇస్తున్నాము విత్ అ ప్రాపర్ స్కిల్ సపోర్ట్ అండ్ ఎకోసిస్టమ్. సో వాట్ ఈస్ ద ప్రాపర్ ఎలిజిబిలిటీ ఇక్కడికి రావాలి? ఎస్, సో ఎలిజిబిలిటీ అని అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బీటెక్ క్యాండిడేట్స్. దాంట్లో 24 to 26 గ్రాడ్యుయేట్స్, దట్ టు సిఎస్సి, ఈసీఈ, ఐటీ అంటే ప్యూర్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి విత్ అ మినిమం 7 CGPA. సో వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఎలిజిబిలిటీ అనేది ఇది. ఈవెన్ దో వెన్ దే కమ్ ఇన్ సైడ్ వాళ్ళకు ఒక ఫామ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, యాటిట్యూడ్ బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నిటికీ కూడా గెట్ త్రూ అయితే మనకి ఇవాల్యుయేట్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ అన్ అడ్మిషన్. ఇప్పుడు ఎవరైనా డొమైన్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? డెఫినెట్లీ అండి, బికాజ్ వీ నో our world is changing drastically. It is getting into IT and AI కదా మోస్ట్లీ. ఏదో ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్లో స్టిల్ అదే వర్క్ చేస్తున్న వాళ్ళకైతే జాబ్స్ ఉండవు, కంపల్సరీలీ వాళ్ళు లే ఆఫ్ అవుతారు. సో ఆ ఒక భయంతో దే ఆర్ ట్రయింగ్ టు అప్ స్కిల్. ఇప్పుడు ఒకసారి జాబ్ వచ్చిందా అంటే సరిపోదు, ఎవ్రీ 2 years ఎవ్రీ 1 yearకి వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే ఐటీ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలరు. సో ఈవెన్ దో దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్, వెన్ దే వాంటెడ్ టు చేంజ్ ద డొమైన్ అండ్ గెట్ ఇన్ టు ఐటీ ఫీల్డ్, ఐ మీన్ AI ఫీల్డ్, వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అకార్డింగ్లీ. అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏఐలో ఎలాంటి రోల్స్ ఉన్నాయి, ప్రీవియస్ వర్క్ ఏది చేసినా సరే దానికి రిలవెంట్గా ఏఐలో ఏం నేర్చుకోవాలి. బికాజ్ ఏఐ ఈజ్ నాట్ అబౌట్ కంప్లీట్ హోల్ థింగ్. దాంట్లో మనం ఏజెంటిక్ వేయొచ్చు, జనరేటివ్ AI అనొచ్చు, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దర్ ఆర్ సో మచ్. సో వాళ్ళు చేసిన జాబ్కి ఏదైతే రిలవెంట్ ఉంటుందో అది నేర్పించి విల్ గివ్ దెమ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్. ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎలిజిబిలిటీని వాళ్ళు రీచ్ అవ్వలేకపోవచ్చు, సో అలాంటి వాళ్ళకి ఎలా చేస్తారు మీరు? ఎస్, దేర్ ఈస్ అన్ అదర్ ప్రోగ్రామ్ కాల్డ్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. సో అంటే ట్రైనింగ్ అనేది కంప్లీట్లీ విల్ టేక్ కేర్, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తాము. ఏ బ్యాక్గ్రౌండ్ అవ్వనివ్వండి, ఐటీ అవ్వనివ్వండి, నాన్ ఐటీ అవ్వనివ్వండి, నో ప్రాబ్లమ్, వీ టేక్ దెమ్ అండ్ విల్ ట్రైన్ దెమ్. సో దెర్ ఈస్ నో పర్టికులర్ టైమ్ లైన్ టు బి ప్రామిస్డ్ అనమాట. ఇప్పుడు నీకు 6 నెలల్లో జాబ్ వస్తుందా, సంవత్సరంలో జాబ్ వస్తుందా అంటే ఎవరని చెప్పలేం. సో వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ట్రైనింగ్ అనేది ఇచ్చి ఎట్ ద సేమ్ టైమ్ సేమ్ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఇచ్చి వీఆర్ మేకింగ్ దెమ్ అలైన్డ్ విత్ ద రిక్వైర్మెంట్ వేర్ ఇండస్ట్రీ నీడ్. సో దానికి తగ్గట్టు ఈవెన్ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, ఈవెన్ దో దే డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్సో, ఇఫ్ దే హ్యావ్ దట్ జీల్ టు గెట్ ఇన్ టు. అంటే ఏదైనా అండి, ఇప్పుడు మేము గ్యారంటీ అన్నంత మాత్రాన ఒకవేళ అసలు ఏం ఇంట్రెస్ట్ పెట్టకుండా వచ్చి డబ్బులు కట్టేసి కూర్చుంటే జాబ్ వస్తుందా? ఆబ్వియస్లీ రాదు. సో ఈవెన్ దో ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యి కూడా నేను అంతే జీల్ పెట్టి నేర్చుకుంటాను, అంతే ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటాను అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో అలాంటి వాళ్ళకి అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారా అసలు? మళ్ళీ కొత్తగా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే, ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యుండి AI నేర్చుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ వర్క్స్ ఆన్ ఈమెయిల్ చాట్ ప్రాసెస్ అనుకోండి, లేదా కాల్స్ అనుకోండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది మన AI నేర్చుకున్నప్పుడు సాఫ్ట్వేర్కి అసలు దెర్ విల్ బి నో యూస్. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు, ఇర్రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దే షుడ్ గో యాజ్ అ ఫ్రెషర్ ఓన్లీ. పేపర్గా చూస్తే ఇప్పుడు ఎంత కన్సిడర్ చేసినా కూడా ఇందులో లేదు కాబట్టి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే మినిమం నుంచి స్టార్ట్ చేయాలని ఉంటుంది కదా. సో అలా ఉంటుందా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్కిల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ ఆఫర్ 12 LPA to 15 LPA ఈవెన్ ఫర్ ఫ్రెషర్ ఆల్సో. సో ఇప్పుడు అలాంటప్పుడు మనం కమ్యూనికేషన్లో బాగున్నాము అండ్ టెక్నికల్ పరంగా కూడా బాగున్నాము అంటే ఫ్రెషర్గా వెళ్ళినా సరే మనకి 15-20 వస్తుంది కదా అక్కడ. సో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్
ఆన్ ద క్యాండిడేట్ అండ్ ద కంపెనీ వి చూస్. సో ముందే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది అండ్ దెర్ విల్ బీ సర్టెన్ ప్యాకేజ్ అండ్ లొకేషన్ మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే అనుకుంటే దెన్ వీ కెన్ అప్లై అండ్ గో. మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకైతే ఈ ఆప్షన్ లేదు అని ఉంది కదా, అది ఎందుకు? వై? సిఎస్సి బీఈసీ అయితే మాత్రం ఏమైనా కాలేజ్కి వెళ్ళి ల్యాప్టాప్లు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళకే ప్రాక్టికాలిటీ లేదు కాలేజ్లో, వాళ్ళకే జాబులు లేక మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు మెకానికల్ వాడికి నేను 6 నెలల్లో నేర్పించి జాబ్ ఇస్తాను అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు చెప్పండి. అంటే ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నా సరే ఆ స్కిల్ అనేది డెవలప్ అయ్యి ప్రాక్టికాలిటీలో పెట్టి దానిలో హ్యాండ్స్ ఆన్ చేసి అప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తేనే చాలా కష్టం అవుతుంది ఇవాళ రేపు. అలాంటిది నేను 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి నీకు ఒక ప్రాజెక్ట్ నేమ్సేకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి నీకు జాబ్ ఇస్తాను అంటే నమ్మడానికి ఎవరు రెడీగా లేరు అండ్ వీ కెనాట్ ఈవెన్ డూ ఇట్. అందుకే మనం పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి దెర్ ఈస్ నో సర్టెన్ టైమ్ లిమిట్ అండ్ దెర్ ఈస్ నో ఇంటర్వ్యూ లిమిట్. ఓకే. సో ఈ క్యాండిడేట్స్కి మాత్రం వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు వీ విల్ సపోర్ట్ అని చెప్పి మెకానికల్ సివిల్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇలా హెల్ప్ చేస్తున్నాం.